నీతో చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. కార్తీక మాసం వచ్చేసింది. సో అన్నంతో ప్రసాదాలు చేయాలంటే తినేవాళ్ళు కొంతమంది తినరు కదా. సో అందుకని పాలతోనే సగ్గుబియ్యంతో హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. కొంతమందికి అంటూ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ట్రై చేయండి. దేవుడికి పెట్టచ్చు అండ్ మనం తినడానికి కూడా అన్నం కలవదు కాబట్టి అందరూ తినడానికి కూడా బాగుంటుంది. సో సగ్గుబియ్యం హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ సగ్గుబియ్యం, మనం సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. అండ్ మిల్క్ 1కి 3 గ్లాసెస్ వేయాలి. అందులో 2.5 గ్లాసెస్ మిల్క్, 1/2 గ్లాస్ వాటర్ వేస్తే మనకి సగ్గుబియ్యం అనేది హల్వాకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ టాపింగ్స్ కండి డెకరేషన్కి. దానికి వేయించడానికి సరిపడా నెయ్యి. అండ్ హల్వా కొంచెం ఎమ్మీగా రావాలంటే గీ ఎక్కువ వేయాలి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 25 గ్రామ్స్ గీ అయితే సరిపోతుందండి. సో మనము హల్వా ఎక్కువసేపు పొయ్యి దగ్గర నుంచోకుండా సగ్గుబియ్యం మనం నానబెట్టుకుంటే హల్వా అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది, సగ్గుబియ్యం అనేది ఫాస్ట్గా ఉడికిపోతుందండి. సో మనము దీన్ని వాటర్ వేసి నానబెట్టుకుందాము. సో మనము సగ్గుబియ్యం ఇలా వేసుకుని వాటర్ ఒక 1/2 గ్లాసు అండ్ మనం 1 గ్లాస్ తీసుకున్నాను చెప్పాను కదండి సాగు, అందుకని మిల్క్ అనేది ఒక 2.5 గ్లాసెస్ వేసి ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనము ఇందాక నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యము పాలు. సో చూసారా ఇక్కడ చక్కగా సగ్గుబియ్యం అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది. అండ్ ఇలాగే మనకి చిన్నగా పచ్చిగా కాకుండా చక్కగా ఉడికిపోతుంది ఫాస్ట్గా. సో ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఒక 5-10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. సో చూసారా అండి, ఒక 10 మినిట్స్ ఇలా వదిలేస్తే చక్కగా మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చూసిన క్వాంటిటీ ఆఫ్ షుగర్ వేసేద్దాం. ఈ షుగర్ కూడా ఒక్కసారి కలిపేసుకుని మెల్ట్ అయ్యాక గీ కూడా వేసేద్దామండి. చూసారు కదండి, ఇప్పుడు పంచదార కూడా చక్కగా కరిగిపోయి హల్వా కలిసిపోయింది. సో ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. దీన్ని పక్కన పెట్టుకుని కొంచెం ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందాక చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకుందాం. సో నెయ్యి చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫస్ట్ కాజు ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ఫస్ట్ వాటిని వేసుకుందాం. ఇప్పుడు కాజు వేగిపోయింది కదండి, మనం ఇలా చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆల్మండ్స్ కూడా వేసేసి ఒకసారి వేయించేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసుకోండి. కిస్మిస్ ఆల్రెడీ గీ మనకి వేడెక్కింది కాబట్టి చాలా ఫాస్ట్గా జస్ట్ అలా వేయగానే వేగిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వా మీద ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి గార్నిష్ చేసుకున్నాం. సో చూసారా అండి, ఒక 10 మినిట్స్ ఇలా వదిలేస్తే చక్కగా మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చూసిన క్వాంటిటీ ఆఫ్ షుగర్ వేసేద్దాం. ఈ షుగర్ కూడా ఒక్కసారి కలిపేసుకుని మెల్ట్ అయ్యాక గీ కూడా వేసేద్దామండి. చూసారు కదండి, ఎమ్మి సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని డ్రై ఫ్రూట్స్ వేసుకుని చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి మనం కూడా తినచ్చు. శివుడికి కార్తీక మాసం కదండి, వైట్ కలర్ ఇష్టం అంటారు. సో అందుకనే మేము ఈ సగ్గుబియ్యం హల్వా అనేది చేసుకున్నాము కదా దేవుడికి ప్రసాదంగా నైవేద్యం పెట్టడానికి. మీరు కూడా ఏం చేయాలి వైట్ కలర్ అని ఆలోచిస్తుంటే కనుక ఇది ఒక ఆప్షన్ అండి.